చెప్పేసి ముందుగా బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మను చూసినటువంటి వీళ్ళందరూ కూడా నమస్కారం చెప్తారు. ముందుగా నమస్కారం చెప్పినటువంటి నేపథ్యంలో బ్రహ్మ అసలు ఏంది మీ సమస్య అని చెప్పేసి అడిగితే, మొదటగా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి వేళ్ళని చెప్పుకుంటా ఉన్నాయి అని చెప్పేసి చిటికన వేలు చెప్తుంది. మరి చిటికన వేలు బ్రహ్మ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మరి నువ్వు ఎందులో గొప్ప అని చెప్పేసి అని అంటే చిటికన వేలు ఒక సమాధానం చెప్తుంది. ఏంటయ్యా అంటే, ముందుగా ఇక్కడికి అందరు రావడంతో మీకు ముందుగా నమస్కారం చేసిర్రు. నమస్కారం చేసినప్పుడు మొదటగా ఏ వేలు మీకు కనిపించింది అంటే చిటికన వేలు. చిటికన వేలు దాంతో పాటుగా ఇద్దరిని కలిపేది అంటే భార్యాభర్తలను కలిపేది కూడా చిటికన వేలే. సప్తపదుల్లో 7 అడుగులు వేసినప్పుడు వాళ్ళ చిటికన వేలను ఏకం చేసి ముందుకు నడిపిస్తారు. అంటే ఇందులో ఎవరు గొప్ప అనే దానికి సమాధానం, చిన్నగా ఉన్న మనం బ్రతికే దాంట్లో చిన్నగా అంటే ఆస్తులు పాస్తులు లేకపోయినా నిరుపేద కుటుంబంలో ఉన్న చిరునవ్వులతో బ్రతకాలి. ఎవరు గొప్ప అన్నదానికి పోతే